I don't follow people who follow the world. I don't follow people who are in the world. I don't follow people who live an ungodly life. ఇమ్మొరాలిటీలో, అపవిత్రతలో, ఇతరులను భయంకరమైన విధానాల్లో ప్రేరేపించే వారిని నేను ఫాలో అవ్వను. ఎందుకంటే వారిని ఫాలో అవుతున్నామంటే వాళ్ళలాగా అవ్వాలని మనకు ఆశ ఉందనే కదా. దేవునిలాగా అవ్వాలని నీకు ఆశ ఉంటే దైవికమైన విషయాలను ఫాలో అవుతావు, గాడ్లీ థింగ్స్ని ఫాలో, యూ విల్ చేజ్ ఆఫ్టర్ గాడ్లీ థింగ్స్. కానీ లోకాన్ని నువ్వు చేజ్ చెయ్యవు. గాడ్లీ ఫ్రెండ్స్, అన్గాడ్లీ ఫ్రెండ్స్, రెండు కేటగిరీస్లో మనం చేసుకోగలిగితే పీపుల్ హూ ఇన్స్పైర్ యూ టు లివ్ అ గాడ్లీ లైఫ్ ఆర్ గాడ్లీ ఫ్రెండ్స్. పీపుల్ హూ డ్రాగ్ యూ అవే ఫ్రమ్ గాడ్ ఆర్ అన్గాడ్లీ ఫ్రెండ్స్. అన్గాడ్లీ ఫ్రెండ్స్ నీ సర్కిల్లోకి వచ్చారని వన్ ఫైన్ డే యూ హ్యావ్ రియలైజ్డ్ ఏం చేయాలి? అమ్మో ఫెవికాల్ లాగా నాకు ఫ్రెండ్షిప్ బాగా థిక్ అయిపోయిందక్క, నా వల్ల కాదు అనుకుంటే వాళ్ళు అలా నిన్ను పట్టుకొని దే డ్రాగ్ యూ అవే ఫ్రమ్ గాడ్. నువ్వు నష్టపోతావు. ఏం చేయాలంటే ఫెవికాల్ వేసినా, ఫెవిక్విక్ వేసినా అక్కడ ఒక కత్తెర తీసుకొచ్చి కట్ చేసుకొని వారి నుంచి నువ్వు సెపరేట్ అవ్వాలి. లేకపోతే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకలేవు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. నో గాడ్స్ విల్, ద ప్లీజింగ్, గుడ్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అని 3 మాటలు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయిన దేవుని చిత్తం. ఒక్కొక్కరి విషయంలో దేవునికి ఒక్కొక్క చిత్తం ఉంటుంది. అందరినీ ఒకే ఉద్దేశంతో దేవుడు సృష్టించలేదండి. వీ ఆల్ హ్యావ్ డిఫరెంట్ పర్పసెస్. అఫ్ కోర్స్ మన అందరి విషయంలో జెనరిక్ పర్పస్ ఏంటంటే దేవుడు తన మహిమ కొరకు మనల్ని సృజించాడు, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఆయన కృపలో మన వర్ధిల్లాలని కోరుకున్నాడు. సో కొన్ని జనరలైజ్ థింగ్స్ ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పెసిఫిక్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో కొన్ని వ్యక్తిగతమైన అంశాల వరకు వచ్చేసరికి దేవునికి ఒక్కొక్కరి విషయంలో ఒక వ్యక్తిగతమైన ప్రణాళిక ఉంటుంది. అది ఎలా తెలుసుకుంటావు? అది నువ్వు పరీక్షించి తెలుసుకోవాలంట. పరీక్షించి, టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. చూడండి, బంగారం కొనుక్కోవాలంటే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి ర్యాండమ్గా కొనేసుకోం. ఎందుకంటే చాలా డబ్బులు పెడుతున్నావు కాబట్టి మంచి షాప్, గవర్నమెంట్ వాళ్ళు ఎవరినైతే మరి మంచి జ్యువెలర్స్ అని నిర్ధారించారో వాటి మీద అది కరెక్ట్ మంచి జ్యువెలరీయా కాదా, ఒక స్టోన్ ఉంటుంది దాంతో టెస్ట్ చేసి ఓకే ఇది నాణ్యమైందా కాదా, మంచి క్వాలిటీయా కాదా అని అన్నీ పరీక్షించుకొని కొనుక్కుంటాం. అండ్ ఇట్ డెఫినెట్లీ టేక్స్ టైం. దేవుని చిత్తాన్ని కూడా పరీక్షించి తెలుసుకోవాలంట. కొన్నిసార్లు కొంతమంది గాలికి కొట్టబడినట్టు దేవుని చిత్తం ఇదేనేమో, ఎవరో వచ్చేదో చెప్పగానే ఇంకా గాలికి కొట్టబడుతూ ఉంటారు. దేవుని చిత్తం అదేనేమో అని కొన్నిసార్లు కొట్టబడే పరిస్థితి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకునే సమయం, ఆసక్తి నీకు లేనప్పుడు నువ్వు దేవుని చిత్తం నుండి ప్రక్కకి వెళ్ళిపోయే అవకాశాలు వస్తాయి. కానీ దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారి నూతనము అవ్వాలి. మనస్సు మారడం అనేది ప్రతిసారి, ప్రతి సందర్భంలో జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే మారు మనసు ఈరోజు నేను పొందాను, బట్ దట్ డజంట్ మేక్ మీ 100% పర్ఫెక్ట్ బీయింగ్ కదండి. మారు మనసు పొందాం, వీ ఆల్ హ్యావ్ అ డేట్. నా మనసు మారింది, యేసుప్రభు నా హృదయంలోకి ఆహ్వానించాను పలానా రోజున అని మనందరికి ఒక తేదీ ఉంది. బట్ ఆ రోజు నా మనసు మారింది, తర్వాత మళ్ళీ నేను ఇంకొక పాపం కూడా చేయలేదా అంటే కాదు. అప్పుడప్పుడు స్నేహితుల ప్రభావం, పరిస్థితుల ప్రభావం, నా లోపల నుంచి నాకు ఒక ప్రేరేపణ రావచ్చు. సో కొన్నిసార్లు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం ప్రేరేపించబడుతూ ఉంటాం. సో అందుచేత మనస్సు మారాలి. యువర్ మైండ్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, బై ద రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఈ మైండ్ ఎప్పటికప్పుడు రెన్యూ అవుతూ ఉండాలంట. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతిసారి మన మనసు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. మన కమిట్మెంట్లో మళ్ళీ మనం దేవుని కొరకు వి స్టే ఫోకస్డ్, మళ్ళీ బలం తెచ్చుకొని ఒకవేళ దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్తుంటే మళ్ళీ దేవుని మార్గంలోకి రావడానికి దేవుని వాక్యం వినడం ద్వారా, దేవునికి మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకొనుట ద్వారా వీ కెన్ స్టే ఆన్ ట్రాక్. దేవుని మార్గంలో మనం ముందుకు వెళ్తాం, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా. ఈ మధ్యాహ్న కాల సమయంలో యూత్ మీటింగ్లో పాల్పొందుతున్న మనందరం కూడా మన జీవితాలను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. జస్ట్ ట్రై ఇట్. ఒక్కసారి మీ లైఫ్ని దేవుని చేతిలో పెట్టి చూడండి. అయ్యా ఇస్తున్నాను, నా లైఫ్ నీకు ఇస్తున్నాను, నా హృదయం నీ చేతిలో పెడుతున్నా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నా, ఎలా నడిపిస్తావు నడిపించని పెట్టి చూడండి. యూ విల్ బీ అమేజ్డ్ టు సీ హౌ గాడ్ విల్ లీడ్ యూ. నిజంగా దేవునికి ఏ విధమైన కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు ఎలా నడిపిస్తాడో
ఆయన చేసే కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇట్స్ గోయింగ్ టు బీ అన్ ఎక్సైటింగ్ జర్నీ, ఇట్స్ గోయింగ్ టు బీ అ బ్లెస్సెడ్ జర్నీ అండ్ యూ విల్ లివ్ అ బ్లెస్సెడ్ లైఫ్. ఆశీర్వాదకరమైన బ్రతుకుతావు తప్ప నీ జీవితంలో ఏమి కోల్పో. సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. మేబీ ఇప్పటి వరకు నీ కోసం నువ్వు బ్రతికేవేమో, తల్లిదండ్రుల కొరకు బ్రతికేవేమో, స్నేహితులను సంతోషపెట్టడానికి బ్రతికేవేమో. అమ్మో ఎవరి చేత ఏ మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదండి, అందుకని ఎవరి దగ్గర ఉంటే వారికి ఇష్టమైనట్టు నేను బ్రతికేస్తూ ఉంటానండి. కొంతమంది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు తగినట్లుగా వీళ్ళ లైఫ్ మారిపోతూ ఉంటుంది అనమాట. దే ఆర్ లైక్ అ కెమీలియన్. ఊసరవెల్లి అంటారు కదా, ఊసరవెల్లి గ్రీన్ ట్రీ మీదకి వెళ్ళగానే గ్రీన్ అయిపోద్ది, మట్టిలోకి వెళ్ళగానే బ్రౌన్ అయిపోద్ది. కొంతమంది కెమీలియన్ టైప్ అనమాట. స్నేహితుల దగ్గరికి వెళ్ళగానే అసలు భక్తి మర్చిపోతాడు, దేవుడు మర్చిపోతాడు, అన్నీ మర్చిపోయి ఇంకా వాళ్ళల్లో ఒకడిగా, ఇంకా గుంపులో ఒకడిగా తయారైపోతాడు. కానీ నీ జీవితాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొని ఆయన చిత్తానుసారంగా నువ్వు ముందుకు వెళ్తే దేవుడు అద్భుతమైన విధానంలో నడిపిస్తాడు. అట్టి విధానంలో దేవుని చేత మనందరం నడిపించబడదుముగాక.